ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. కొమరంభీం చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ర్యాలీగా తరలి వచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని, తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యాలు స్కూలుకు రానివ్వడం లేదని, గత 15 రోజులుగా కూడా తమ పిల్లలు స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజులను వెంటనే చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జస్టిస్ పైనే దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అలాగే ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఈ దాడిని ముక్తకంఠంగా ఖండించాలని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్ల జెండాలు పట్టుకొని ఈ నిరసన కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ జస్టిస్ గవాయిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో తమ ఆందోళన దశవారీగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో గత నెల రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అఖిలపక్షం రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చిన అఖిలపక్షం నేతలు జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తూ భారీ వర్షాల కారణంగా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా పత్తితో పాటు సోయా పంట, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించామని, ఇప్పటివరకు కూడా ప్రభుత్వము నష్టపరిహారం విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర బృందాలు, రాష్ట్ర బృందాలు జిల్లాలో పర్యటించి పంట నష్టంపై అంచనా వేయాలని, ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు.